నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు 11వ తారీఖున అతి దారుణంగా సాయంకాలం 5:45 నుంచి 8 గంటల లోపు హత్యకు గురయ్యారన్న వార్త వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 100 మందికి పైగా, అంటే యావరేజ్గా 80 to 90 అంటున్నారు, బట్ లెట్స్ కీప్ 100, 100 మందికి పైగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. చేసిన తర్వాత రెడ్ కలర్ హుడీ వేసుకుని ఒక అతను ఇక్కడ బయట తిరుగుతున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్లో అతను తప్ప ఎవరూ దొరకలేదు అన్నారు. కానీ ఇక్కడ ఈరోజు పోలీసులు బయట పెడుతున్న వార్త ఏంటంటే 2 తాండాలకు సంబంధించి 3 విద్యార్థులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. వాళ్ళు నాగార్జున స్కూల్ స్టూడెంట్స్. వాళ్ళపైన రూపారెడ్డి గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవటం వల్ల ఆ 3 విద్యార్థులు, కొంతమంది ఇబ్రహీంపట్నం పాడిపోయారంట. కానీ 2 తాండాల నుంచి 2 మాత్రం ఈరోజు పోలీస్ కస్టడీలో ముందు నుంచి ఉన్నారంట. వాళ్ళు బ్లేడు, కత్తి తీసుకుని రూపారెడ్డి గారిని హింసిస్తూ నరక యాతన పెడుతూ 40 నిమిషాల పాటు పొడిచి ఆవిడ బ్లేడ్తో, అంటే ఇది చాలా దారుణం. బ్లేడ్ అన్న వర్డ్ ఈ రోజు దాకా ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా రాలేదు. కానీ కొత్తగా వస్తున్న దాని ప్రకారం పోలీసులు చెప్తుంది ఏంటంటే బ్లేడ్తో కూడా చంపారు అని. ఇది కొంచెం వినటానికి ఆశ్చర్యంగా ఉంది. అదే కాకుండా వాళ్ళు చంపారంట. మొదటి రోజు ఇక్కడ మనం చూసుకుంటే రాజేందర్ రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఏమన్నారు, ఇంట్లో ఏమీ పోలేదు. రెండో రోజు ఏమన్నారు, 1,00,000 రూపాయలు పోయింది, మొబైల్ ఫోన్ పోయిందన్నారు. ఈ రోజు ఏం చెప్తున్నారు, 4 నుంచి 6 లక్షల దాకా నగదు పోయిందంటే, డబ్బులు పోయినాయి, మొబైల్ ఫోన్ పోయింది అంటున్నారు. నమ్మడానికి నమ్మశక్యంగా ఉంది ఇదంతా. అంటే వాళ్ళకి ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా కూడా 1,00,000కి 5 లక్షలు 6 లక్షలకి తేడా తెలియనట్టుగా మాత్రం ఉండే ఫ్యామిలీ కాదు అది. ఏదో సూపర్ రిచ్, అంటే రాజేందర్ రెడ్డి కనీసం ఇంట్లో ఎంత ఉందో కూడా తెలియదు అన్నంత స్థితిలో ఉండడు. సో ఇది ఒక అబరేషన్. అది కాకుండా మొదటి రోజు ఫారెన్సిక్ రిపోర్ట్లో బ్లేడ్ అన్న ప్రస్తావనే లేదు. అది 2వ అబరేషన్. 3వ అబరేషన్ ఏంటంటే స్కూల్లో విచారిస్తే అసలు ఏ స్టూడెంట్తోనూ ఎవరితోనూ గొడవలు లేవు, ఈవిడికి చాలా సాఫీగా జరుగుతుంది నాగార్జున స్కూల్లో ఈవిడికి పరిస్థితి అన్నారు. అది 4వ అబరేషన్. వాళ్ళ పిన్ని ఫోన్ చేసినప్పుడు అరుపులు వినిపించినా కూడా రాజేందర్ రెడ్డి ఆ రోజు సాయంకాలమే ఆ ఇంటికి చేరుకోకపోవటం 5వ అబరేషన్ ఈ మొత్తం కేసులో. ఎందుకంటే వాళ్ళ పిన్ని ఫోన్ మాట్లాడుతున్నప్పుడే అరాచకంగా అరుపులు వినిపించినాయి. 15 నిమిషాల పాటు కాల్ ఇంది ఆవిడ. ఇన్ తర్వాత రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసినా అతను రాలేదు అన్నది 5వ అబరేషన్. ఇది కాకుండా ఈ విద్యార్థులు కేవలం వాళ్ళే వెళ్ళి చంపేస్తారా? చంపేస్తే ఒక ఎజెండా, అంటే ప్రిన్సిపల్ని చంపేయడానికి ఓకే వాళ్ళ ఎజెండా ఉందనుకుంటున్నారు. కానీ ఇంకొక విషయం ఏమంటున్నారు ఈరోజు పోలీసులు, లేదు విద్యార్థుల వెనకమాల ఇంకొక మనిషి ఉంటాడంట. ఇంకొక మనిషి సుపారీ ఇచ్చి విద్యార్థులతో హత్య చేయించాడంట. అంటే సుపారీ ఇచ్చేవాళ్ళు వేరు, ఆ లెక్క సుపారీ ఎవరైనా ఇచ్చి చేయించారనుకోండి, అయితే వీళ్ళు గంజాయి మత్తులో తూగి తేలుతున్న స్కూల్లో జరిగిన రచ్చకు సంబంధించింది కాదు కదా. అప్పుడు ఇబ్రహీంపట్నం పారిపోయినా, లేకపోతే తాండా నుంచి 2 స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కావాల్సిగా చేసిన హత్య కాదు కదా. ఇవన్నీ రూల్ అవుట్ అవ్వట్లేదు. కానీ పోలీసులు మాత్రం ఈరోజు మధ్యాహ్నం లోపు, బుధవారం ఎండ్ ఆఫ్ ద డే లోపు క్లియర్ నివేదిక ఇస్తామంటున్నారు. రూపారెడ్డి కేసు మొట్టమొదటి నుంచి కొంచెం సస్పీషియస్గానే వెళ్తుంది. అంటే ఎందుకు ఈ కేసు ఇంత హైలైట్ అయింది ఏంటంటే, అసలు ఎక్కడ శత్రుశేషం లేని రూపారెడ్డిని ఎవరు చంపారు. ఇది కాకుండా కుటుంబంలో ఆర్థిక లావాదేవీల గురించి పెద్ద గొడవలు జరుగుతున్నాయి అనే విషయం కూడా బయటకు వచ్చింది వాళ్ళ నుంచే. అన్నీ యాంబుష్ చేసేసి ఈరోజు ఏం లేదు, విద్యార్థులు చంపారు, కానీ సుపారీ ఇచ్చింది వేరే వాళ్ళంటే, విద్యార్థులు చంపడానికి కారణం ఉంటే వాళ్ళకు వాళ్ళు చంపుతారు, సుపారీ అక్కర్లేదు. కానీ సుపారీ ఇచ్చి ఇంకోళ్ళు చంపించారంటే దాని వెనకమాల ఒక వేరే వ్యక్తి ఉండాలి. ఆ వేరే వ్యక్తి ఎవరు, భర్త లేకపోతే ఆర్థికంగా లబ్ధి పొందినాళ్ళ, ఈ విషయం పోలీసులు ఇప్పుడు దాకా బయట పెట్టలేదు. కానీ ఈ రోజు ఎండ్లోపు ఏదో క్లోజ్ చేస్తా ఉంటున్నారు. అందరూ స్టూడెంట్సే చంపేశారు. స్టూడెంట్స్ చంపిన వెనకమాల మనిషి ఎవరు, ఇన్ని తప్పులు ఎందుకు డోల్ని ఇంతకాలం? 11వ తారీఖు జరిగితే ఈరోజు 19వ తారీఖు. అంటే ఇన్ని రోజులు మనకి ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చినాయని వేస్టా? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కొంచెం గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.